you. I am Soumya and ee roju nenu unnanu the very young and energetic team tho paatu from Sammelanam movie which is releasing on 20th Feb, that is very soon on ETV Win. Nenu chaala excited ga unna because I'm sure you've seen YouTube lo dani trailer adi chusuntaru. Enta zabardast quality ante it's amazing and these guys have done a fantastic job. So let's meet the team. Hi guys. Hi. Welcome to our special interview. Thank you. So I'll introduce mana Bindu. మీ ట్రైలర్ లో చూసింటారు. yes she is like that's Bindu. Then we have Jeevan Priya, hi. And then we have Gana, he doesn't talk much. ఇంటర్వ్యూ లో మాట్లాడతారు, ట్రైలర్ లో మాట్లాడలేదు. ఓకే. Then we have Shivanth. ఏ చాలా సైలెంట్ గా ఉన్నారు శివంత్. నేను పెద్దగా మాట్లాడను, ఇప్పుడు స్టార్ట్ చేస్తారు. And then we have Abhishek. Hi. Abhishek proposes, but I wonder if God disposes or not. Chudam. That we have to wait for 20th February ko wait cheyali. Okay, so let us start with Bindu. Okay, so Bindu meer em chesevaru and how did you get into acting? Where are you from? Yeah, so na proper vachesi Varangal. నేను అందరిలోనే బీటెక్ చేశాను. దాని తర్వాత యాక్సెంచర్లో డిస్టర్బ్ చేస్తున్నాను. అప్పుడే యాక్సెంచర్లో వర్క్ చేసేదాన్ని. దెన్ ఆఫ్టర్ దట్ నాకు బీటెక్లో ఉన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్, బట్ నాది వరంగల్ అనమాట. ఆబ్వియస్లీ అక్కడ అంతగా ఛాన్సెస్ ఆ సోర్సెస్ లేవు కాబట్టి బీటెక్ అయిపోయాక ఇక్కడికి వచ్చాక జాబ్ చేస్తూ ఎవ్రీ వీకెండ్స్లో అలా ఆడిషన్స్ ఇస్తూ దట్స్ హౌ ఐ బిల్డ్ మై కాంటాక్ట్స్. ఒక సర్టన్ టైం వచ్చాక ఓకే ఇవన్నీ మనతో అయ్యే పనులు కాదులే అని జాబ్ పక్కన పెట్టేసి ఫుల్ టైమ్ యాక్టింగ్లోకి వచ్చాను. బీన్ టు థియేటర్స్, అక్కడ థియేటర్స్లో నేర్చుకొని ట్రైల్ స్టార్ట్ చేస్తూ సమ్హౌ గాడ్ అలా ఒక విష్ ఇస్తే అదే సమ్మేళనం అయ్యింది. That is so cute. So మీరు జనరల్ ఆడిషన్స్ కి వచ్చినట్టే వచ్చారా or somebody referred to you and అప్పుడు ఈ మూవీ కాదు, అది నార్మల్ గా అంటే వేరే ఒక కో డైరెక్టర్ త్రూ నాకు ఇది ఒకటి ఆడిషన్స్ జరుగుతున్నాయి ఓటీటీకి అని తెలిసింది. దట్స్ హౌ ఐ గాట్ ఇంటు దిస్. వెరీ నైస్. డిడ్ యూ బిలీవ్ ఇట్? ఇది ఓకే అని చెప్పినప్పుడు నిజంగా అవుతుందని అనుకున్నారా? నమ్మకం ఉండాలి కదా, లేకపోతే కష్టం. వెరీ గుడ్. జీవన్ ప్రియ, వేర్ ఆర్ యూ ఫ్రమ్? మీరు ఎలా సమ్మేళనం టీమ్ కి జాయిన్ అయ్యారు? నా నేటివ్ వైజాగ్. నేను హైదరాబాద్ వచ్చి 2.5 years అవుతుంది. సో నేను జాబ్ కోసం వచ్చాను, జాబ్ చేస్తూ యాక్టింగ్ చేస్తున్నాను. సో యాక్టింగ్ స్టార్ట్ చేసి 2 years అయింది. సో స్టార్ట్ చేసి 2 years అయింది, వెంటనే నాకు ఈ ప్రాజెక్ట్ వచ్చింది. అందరూ మనసులో ఏమనుకున్నారు అప్పుడా 2 years కే దీనికి ఇలా వచ్చేసింది, మనం ఎప్పటి నుంచి ట్రై చేస్తున్నాం. డైలాగ్ ఆయన మనం వద్దాం. సో 2 years కి ఇది వచ్చింది. అండ్ దీని ముందు ఎక్కడైనా డిడ్ యూ ఎవర్ యాక్ట్ ఇన్ ఎనీ అదర్ ప్రాజెక్ట్? యూట్యూబ్ ప్లాట్ఫామ్ లో నేను చేస్తున్నాను. ఫస్ట్ ఇది రాగానే ఇది చూశాను, ఈసారి మళ్ళీ జీవన్ ప్రియం సెపరేట్ గా కొడతాను. సో గనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ బిఫోర్ ఐ గెట్ టు దీస్ బాయ్స్, ఆఫ్ కోర్స్ మీ అందరు లుక్ మాత్రం ట్రైలర్ లో అదిరిపోయింది. ఐ మీన్ యువర్ ఎక్స్ప్రెషన్స్ అండ్ ఆల్. మీరు ఇది ఫస్ట్ ప్రాజెక్ట్ అని ఎవరు అనుకోరు బికాజ్ యువర్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ వెరీ మీటర్డ్, చాలా కరెక్ట్ టెంపోలో ఇచ్చారు. ద మ్యూజిక్ అండ్ యువర్ యాక్టింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ ఫెంటాస్టిక్. అండ్ ఐఎమ్ రియలీ సర్ప్రైజ్. గనా లుక్స్ వెరీ సైలెంట్ స్క్రీన్ లో, బట్ ఇక్కడ ఈస్ క్వైట్ యాక్టివ్. సో కట్ చేస్తే అసలు ఏంటి జరిగింది? ఎక్కడి నుంచి బాబు మీరు? బేసికల్గా నేను ఆడిషన్ వచ్చా, వచ్చి 5-6 years అవుతుంది. అండ్ యాక్టింగ్ అంటే నేను థియేటర్స్ చేసిన, అంటే ఫ్రమ్ 2019 ఐ బీన్ డూయింగ్ థియేటర్స్. ఇప్పుడే కూడా వెళ్తున్నా, అలా ఆడిషన్స్ కూడా అటెండ్ అవుతున్నా. అలా ఒక ఆడిషన్లో నాకు తిరుపతి అని మా అన్న ఆయన నాకు డైరెక్టర్ పరిచింది కదా. ఓకే. సో మీకు అప్పుడు తెలుసా మీకు ఇలాంటి రోల్ ఒకటి వస్తుందని? అంటే ఆడిషన్కి వెళ్ళారు, బట్ డిడ్ యూ నో యూ ఆర్ ప్లేయింగ్ ఫర్ సెంటర్ పాయింట్ థింగ్? లేదు, యాక్చువల్గా ఫస్ట్ ఓన్లీ స్క్రిప్ట్ ఇచ్చారు, సీన్ ఇచ్చారు, మొత్తం నాకు స్టోరీ తెలియకపోతుండే. అప్పుడు సీన్ చూసి నేను నా వర్షన్ నేను చేస్తే తర్వాత డైరెక్టర్ ఇలా కాదు, ఈ క్యారెక్టర్ ఇలా ఉంటుందని కొంతవరకు చెప్పారు. అప్పుడు కూడా 50% వరకు రీచ్ అవ్వగలిగా. తర్వాత డైరెక్టర్ ఓకే మనం వర్కౌట్ చేయొచ్చు అని వర్క్షాప్స్ అవి చేసి దెన్ బాగా తోమారు ఆయన. యాక్టింగ్ ని బాగా పాలిష్ చేశారా? పాలిష్ గా చెప్పాలంటే యాక్టింగ్ ని బాగా పాలిష్ చేశారు. నాకు కంప్లీట్లీ ఆపోజిట్ క్యారెక్టర్ వాడు, సో వర్క్ చేయాల్సి వచ్చింది. మీరు ఒక్కళ్ళే బాగా కష్టపడి యాక్ట్ చేశారు అయితే? యాక్చువల్లీ డైరెక్టర్
క్యారెక్టర్ దగ్గర నుండి చేయించారు. అందరిది అలానే ఉంటది. ఓ ఈ ఇంటర్వ్యూ ఎండింగ్ లో ఆ విషయం మనం తేలుద్దాం. విల్ గెట్ యువర్ ఫైనల్ డెసిషన్. అది బాగా చెప్తాడు ఇంకా. వి హావ్ టు క్రాస్ శివాజ్. లేదు ఆయన డైలాగ్ అని ప్రిపేర్ అయ్యారు. ప్లీజ్ గై ఇన్ ద బ్లూ షర్ట్ ప్లీజ్ చెప్పండి ఎక్కడి నుంచి మీరు ఎలా వచ్చారు? ఫస్ట్ ప్రిపేర్ అయింది. సో నేను చిన్నప్పుడు పుట్టిన వెంటనే యాక్టర్ పుట్టారని మా ఊర్లో అందరు సంబరాలు చెప్పుకున్నారు. వావ్. సో అప్పట్లోనే మాకు అదే ఏ ఊరు అది? ఊరు చెప్తా ఇష్యూస్ అది చెప్పండి. చాలా ప్రిపేర్. సో పుట్టగానే యాక్టర్ పుట్టాడని సో చాలా సంబరాలు చేశారు. అప్పుడు మీరు సంబరాలు సినిమా చూస్తుంటారు. చూసానండి. నేను చూడలేదు కానీ ఆ టైంలో మేబీ పుట్టానేమో నేను అనుకుంటున్నాను. సో ఆ టైంలో పుట్టిగా సో మా తాతగారు యూస్ టు బి థియేటర్ ఆర్టిస్ట్ అనమాట. ఇది నిజం రీ సో మాకు ఊర్లో ఒక 5-6 థియేటర్లు ఉండేవి. సో స్టార్టింగ్ నుంచి థియేటర్స్లో చూసి వీ థాట్కి సెకండ్ క్లాస్లోనే థియేటర్కి వెళ్ళేవాడిని. సో నేనేందుకు అలా అవ్వకూడదు, ఇలా మన 5-6 థియేటర్లు ఉన్నాయి, ఎవరు నడకపోతే మనం నడుకోవచ్చు కదా అని ఆ ధైర్యం నాకు ఏ దాకా తీసుకొచ్చారా చేశాను. ఇప్పుడు నిజంగా సెకండ్ క్లాస్ తర్వాత మీరు ప్రిపేర్ అవ్వలేదా? అంటే అంటే అది కూడా డిస్కస్ చేద్దాం ఇప్పుడే. నెక్స్ట్ పార్ట్ లో వేరే ప్రిపేర్ అయ్యింది. అంటే సెకండ్ ఓకే యూ స్టడీడ్ ఓకే అది ఏ ఊరు అనేది మీరు చెప్పండి. సరే మీరు ఇలా చూడాలి, ఫ్లాష్ బ్యాక్ అవుతుంది, మళ్ళీ ఇలా చూస్తే కెమెరా ఇటే ఉంది, కెమెరా యాంగిల్ ఇక్కడికే ఉంది. సో దెన్ యూ కేమ్ టు హైదరాబాద్ లేదా హైదరాబాద్ లో పిలిచారండి. చాలా రాంగ్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెన్. సో ఇట్స్ ట్రూ, మై గ్రాండ్ ఫాదర్ వాజ్ అ థియేటర్ ఆర్టిస్ట్. వీ హ్యాడ్ ఎ థియేటర్, ఒకటే థియేటర్ ఉంది, ఎదర్ కాదు. సో సమ్హౌ దేర్ ఆర్ సమ్ రూట్స్ ఫ్రమ్ సినిమా బ్యాక్గ్రౌండ్. సో వెన్ ఐ ఫెల్ట్ కి వై సినిమానే కాకుండా ఎప్పుడు సినిమా కాకుండా ఇది అన్న థాట్ ఎప్పుడు రాలేదు. సో ఎంతవరకు చేస్తామన్నది ఇట్స్ కంప్లీట్లీ ఇట్స్ అవుట్. వీ ఫెల్ట్ నాకు చేయాలి. సో దెన్ సమ్హౌ ఐ గాట్ ఇన్ టు షార్ట్ ఫిలిమ్స్. సమ్హౌ చాలా ర్యాండమ్గా సమ్మేళనం ఒక ప్రాజెక్ట్ అవుతుంది, వర్క్ షాప్ అవుతుంది, కాస్టింగ్ అంతా అయిపోయింది. సో నేను ఖాళీగా ఉండడం ఐ గాట్ ఇన్ టు దిస్ వర్క్ షాప్. దెన్ ఐ మెట్ ద గాయ్ తరుణ్ అన్న. సో ఆయన ఈయన క్యారెక్టర్ మాకు 2 గంటలు ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో జస్ట్ ఇమాజిన్ ఒక క్యారెక్టర్ని 2 గంటలు ఎక్స్ప్లెయిన్ చేస్తే పక్కన ఆర్టిస్ట్ ఎంత అరే ఇట్స్ నాట్ జస్ట్ క్యారెక్టర్, అరే రామ్ గడ్ ఇట్లా చేయాలని కాదు, ఇలా నడవాలి, వాడు ఇలా బ్రీత్ తీసుకోవాలి, వాడు ప్రేమిస్తే ఇలా ప్రేమించాలి. అరే చాలా బాగా చెప్తున్నారు. ఇలా చెప్పేసరికి ఐ ఫెల్ట్ కి అరే దిస్ ఇస్ ఇట్. అన్న ఐ వాంట్ టు బీ ఇన్ దిస్ ప్రాజెక్ట్. కాస్టింగ్ అయిపోయింది. కాస్టింగ్ ఎవరు కావాలి, ఐ విల్ బీ యాజ్ అన్ అసిస్టెంట్ డైరెక్టర్. సో ఐ విల్ బీ ఇన్ ద ప్రాజెక్ట్. ఎక్కడొక్కడ కూర్చుంటా, ఐ విల్ బీ ఇన్ దిస్ ప్రాజెక్ట్. సమ్ రాహుల్ మేబీ నాకే రాసి ఉండొచ్చు. సో రేపు షూట్ అనగా తనలో సో నెక్స్ట్ రేపు షూట్ అనగా శివన్ నువ్వే రాహుల్ క్యారెక్టర్ చేసేయని చెప్పేసి. దెన్ ఐ వాజ్ లైక్ వేర్ యూట్యూబ్, వేర్ ఓటీటీ, లైక్ యూట్యూబ్ ఈజ్ అవైలబుల్, ఓటీటీ అనేది ఇట్స్ అ వెరీ బిగ్ ప్లాట్ఫామ్. సో అలా వచ్చింది. థ్యాంక్స్ టు డైరెక్టర్, థ్యాంక్స్ టు మై టీమ్, థ్యాంక్స్ టు స్మోక్ అన్న. సో ఆయన ఒక లెజెండరీ పర్సన్ ఉన్నాడు. ఆయన ఎవరు అనేది కూడా చూడాలి. చెప్తాను. ఓకే డన్. అండ్ అభి, we get to Abhi now. Abhi, you look very different. అంటే జనరల్ గా మనం ఉన్న ఆర్టిస్ట్ కంటే I think your characterization or your look is kind of very fresh. సో అండ్ జనరల్గా చూసే వాళ్ళలో కూడా ఒకటి యూర్ గెటింగ్ అ సెంటర్ ఫోకస్ ఇస్ కైండ్ ఆఫ్ రియలీ స్పెషల్. సో హౌ డిడ్ దట్ కమ్ టు యూ? సో కమింగ్ టు యాక్టింగ్, బేసిక్గా యాక్టింగ్ ఈ జర్నీ అనేది బ్యాక్ సమ్మేళనం నుంచే కాదు, ఎప్పటి నుంచో స్టార్ట్ అయిన జర్నీ ఇది. అండ్ కమింగ్ టు బేసిక్ వచ్చేస్తే when I was doing BTech, అప్పుడు క్లాస్ బంక్ కొట్టి మరి ఐ యూస్ టు గో ఫర్ క్లాసెస్, డాన్స్ క్లాసెస్. మన రాకేష్ మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాను క్లాసెస్ కోసం. సో అలా బంక్ కొట్టి క్లాసెస్ అటెండ్ చేస్తుండే. అండ్ సమ్హౌ ఐ గాట్ సమ్ థియేటర్ వేర్ మా డాడీకి ఎలా ఉండే అంటే వీడు ఇది మాత్రం చేయదు, ఏదైనా చేయొచ్చు, ఇది మాత్రం చేయదు, చాలా స్ట్రిక్ట్ ఉంది, నాకు అవసరం లేదు అంత అన్న ఫీలింగ్లో ఉండే. somehow I convinced my father, లేదు నేను చేస్తా అంటే డాడీ లైక్ వదిలేసింది, నువ్వు ఏమైనా చేసుకో, నన్ను ₹1 అడగదు, నీ ఇష్టం నాకు చేసుకో, లైక్ ఫీవర్ వదిలేసింది. ఇంకా నేను అలా 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 తిరుగుతూ రవీంద్రబాద్లో థియేటర్ కోసం, సో అది కంప్లీట్ చేశాను. దాని తర్వాత కరోనా, లాక్డౌన్ అండ్ ఎటు వెళ్ళాలో తెలియదు, బట్ ఐ వాంట్ బీ ఇన్ ఇండస్ట్రీ. సో ఇదే టైంలో నాకు తరుణ్ అన్న, హరీష్ అన్న వీళ్ళు పరిచయం అయ్యారు అన్నమాట. సో వీళ్ళు పరిచయం అయిన గ్యాప్లోనే
ఐ వెంట్ టు సీరియల్స్ టు అసిస్టెంట్ డైరెక్టర్. అక్కడ ఈడీగా కొన్ని మంత్స్ చేసాం, తర్వాత సమ్ స్మాల్ క్యారెక్టర్స్ అండ్ దెన్ ఐ డ్రాప్డ్ అవుట్ ఫ్రమ్ దేర్. అక్కడ నుంచి సమ్మేళనం స్టార్ట్ అయింది. ఇప్పుడు నాకు జనరల్గా బ్రదర్స్ లాగా ఫీల్ అయ్యేది ఫస్ట్ తరుణ్ అన్న, హరీష్ అన్న, వీళ్ళిద్దరిని. అండ్ అన్న వాళ్ళకి తెలుసు ఐ వాంట్ టు బికమ్ అన్ ఆర్టిస్ట్. బేసిక్గా ఈ సమ్మేళనం స్టార్ట్ అయ్యే ముందు అన్ని క్యారెక్టర్స్ ఫైనలైజ్ అయిపోయింది. ఇంకా అర్జున్ వాజ్ క్వశ్చన్ నాకు, ఇలా అర్జున్ ఎవరు? మేము ముగ్గురము లైక్ వీఆర్ సిట్టింగ్ ఎట్ నెక్లెస్ స్టోర్ ఆలోచిస్తున్నాం. అండ్ ఆ రోజు ఏమైందో తెలియదు, లైక్ మనకి ఏదైనా కావాలి అని అనుకుంటే యూనివర్స్ హెల్ప్ చేస్తుంది అంటారు కదా, నా కేసులో సిమిలర్గా అయిపోయింది అట్లే. ఆ రోజు కూర్చున్నాము, సడన్గా తనని ఇలా చూసాడు, చూసి లైక్ హీ వాస్ లైక్ అభి యూ ఆర్ డూయింగ్ అర్జున్. స్ట్రీట్ లైట్ లో బాగున్నావు అభి. టోటలీ షాక్ అండ్ ఎమోషనల్ అయిపోయినా చాలా. ఇంకా ఒక సైడ్కి వెళ్ళి కొద్దిసేపు అలా ఒక ట్రాన్స్ లో ఉండే ఏడుస్తున్నా, ఏంటిది అర్జున్ నేను అంటే బికాజ్ ఇట్ ఇస్ వన్ ఆఫ్ జెర్సీలో స్టేషన్కి వెళ్ళాము, కానీ అప్పుడు స్టేషన్ లేదు, అందుకే మెట్రో స్టేషన్కి వెళ్ళాల్సి వచ్చింది. yes I will do it అని చెప్పి నాని పోజ్ లో ఇచ్చేసి తర్వాత బ్యాక్ అక్కడికి వచ్చిన తర్వాత లైక్ అన్ని ఫిక్స్ అయినాయి. అండ్ బేసిక్గా సమ్మర్ స్టార్ట్ అయినప్పటి నుంచి I was like in something. This is how it happened. See, that's why I told you, your casting looks something very different. I think different definitely ఉంది. That is fantastic, you guys. All of you getting your parts. అది ఫస్ట్ ప్రాజెక్ట్ అంటే ఒక మెయిన్ ప్రాజెక్ట్ ఎక్కుతుంది. ఐఎమ్ షూర్ మీరు అందరూ చేశారు, థియేటర్ అది చేశారు కాబట్టి. అది ఫస్ట్ ప్రాజెక్ట్ ఈటీవీ విన్కి వెళ్తుంది అండ్ ఇల్ బి ఆన్ అ ప్లాట్ఫామ్. మీరు అందరికీ చెప్పుకున్నారు, you guys have promoted it wherever possible. Yes. Everybody has promoted. So as an actor, everybody has a journey. అంటే ఇప్పుడు మీరు మూవీలో సెట్కి వచ్చారు, యూనో ఫస్ట్ డే ఒక ఆక్వర్డ్గా ఉంటుంది, మనం ఎలా చేస్తాము ఏంటి, కో ఆర్టిస్ట్తో ఎలా మాట్లాడతాము. సో టెల్ us about your most awkward situations when you were shooting this movie. And I'm calling it movie because మీరు ట్రైలర్ చూసుంటే ఆనెస్ట్లీ ఇట్స్ అమేజింగ్. అంటే మూవీ క్వాలిటీ లాంటి ఒక స్పెషల్ టింజ్తో అది ఉంది. అండ్ యూ ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇట్ స్టేస్ విత్ యూ, ది యాక్టర్స్ స్టే విత్ యూ, ఆల్ ఆఫ్ దాట్. సో వాట్ ఆర్ ద awkward points? We'll start with Shiv. Yeah. Okay. ఎక్కువ టైం నేను ఇవ్వను ప్రిపేర్ అవడానికి. విల్ సీ వాట్ కమ్స్. సో చెప్పాలంటే యాక్చువల్లీ హ్యావ్ పాయింట్ అండి. ఫస్ట్ షాట్ ఓపెనింగ్ ఫ్రేమ్ పెట్టి చేరా అన్నారు. సో లైక్ సో ఎంతైనా ఇప్పుడు కూడా ఇంటర్వ్యూ ఒక 1-2 టేక్స్ అయితే కొంచెం మనకి ఫ్రీ వస్తుంది. సో ఓపెనింగ్ నా షార్ట్ పెట్టారు, అది కూడా ఇట్స్ నాట్ అ డైలాగ్, ఎక్స్ప్రెషన్. నువ్వు కింద నుంచి మీ దగ్గర 2 సార్లు చూడాలి, ఇక్కడ చూడాలి. కొంచెం బాగా అనిపించింది అప్పుడు, అంటే రావట్లేదు అప్పుడు. అయినా కింద చూడడం రాలేదు, పక్కకు చూడాలనిపించలేదా? అంటే ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ పాయింట్ అండి. మనం తర్వాత నువ్వు మరీ ఇంత సడన్గా అంటే నా మైండ్ అది ఒక్క క్వశ్చన్ అర్థమైంది. ఓకే, సో దెన్ బిందు గారు వాజ్ దేర్ పక్కన ఉండే. సో దే వేర్ గివింగ్ ఇన్పుట్స్, ఇలా చేయండి, అలా చేయండి అని చెప్పేసి. సో ఒక పాయింట్ ఆఫ్ టైంలో టూ మచ్ ఆఫ్ ఇన్పుట్స్ అయిపోయాయి. లైక్ ఏ ఇన్పుట్ తీసుకోవాలి అర్థం కాదు. ఇప్పుడు మీరు ఒక ఇన్పుట్, ఒక ఇన్పుట్, నాకు ఒక 15-20 ఇన్పుట్స్ వచ్చేసాయి. మనం ఒక ఇన్పుట్ చేయొచ్చు యాక్చువల్లీ, చేయొచ్చు 15 ఇన్పుట్స్ నా మైండ్ కొంచెం. ప్లస్ అది కూడా 5కి షూట్ స్టార్ట్ చేయాల్సింది, మేము 9 గంటలకు షూట్ స్టార్ట్ చేసాం అనమాట, డ్యూ టు సమ్ టెక్నికల్ ఎర్రర్స్. కెమెరా గిచ్చిండే. సో దాని తర్వాత షార్ట్ అయిపోవాలి, లేట్ అయింది. అట్లీస్ట్ తనలో స్కెడ్యూల్ చేశారు అది షార్ట్స్ అయిపోవాలని చెప్పేసి. దెన్ కాలేదు, నాకు భయం వేసింది. తను అన్నా నా వల్ల అయిపోలేదు అన్నా, పొద్దుగా రాదు వేరే క్యారెక్టర్ ఇచ్చేసని చెప్పేసి లిటరలీ సైడ్ ఉంటుంది. వై నా వల్ల ప్రాజెక్ట్ లేట్ అయిపోతుంది. దెన్ ఈ సైడ్కి లేదు శివంత్ అలా ఎలా అంటున్నావు, యూ విల్ డూ అని చెప్పేసి ఒక రోజు మాకు ఒక ఆడిటోరియం ఉంటుంది. ఇట్స్ వెరీ చాలా పవిత్రమైన రోజు 2 కొబ్బరికాయలు 3 గుమ్మడికాయలు కొట్టేది లోపలికి. సో ఆ ఆడిటోరియంలోకి వెళ్ళి ఓన్లీ నా కోసం ఒక రోజు తరుణ్ వచ్చి నువ్వు రోజు. సో నాకు రోజు వర్క్ షాప్ అయింది, ఇలా చేయి, వాడు ఇలా లేస్తాడు, ఇలా చూస్తాడు. సో ఆఫ్టర్ ఫస్ట్ డే దాని తర్వాత వీ నెవర్ లుక్ బ్యాక్ టు అట్లీస్ట్. మాకు చాలా ఫ్లో వచ్చేసింది, రప్ప కొట్టేసాం. ఓకే, హూ విల్ గో నెక్స్ట్? గనా చెప్పరా. ఆక్వర్డ్ సెట్ లో డిఫికల్ట్ అయితే అంటే
నేను లైఫ్లో ఇలాంటి ఎక్స్ప్రెషన్ ఇవ్వలేను అనుకుని మనం చేస్తాం అది యాక్చువల్లీ. సో లైక్ దాట్. ఓకే, క్లైమాక్స్ షూట్ చేస్తున్నప్పుడు అనుకుంటా ఏమవుతుందో ఏం జరగబోతుందో చెప్పదు. జస్ట్ నేను ఇలా హెడ్ పైకి లేపి ఇలా చూడాలి అంతే. సీన్స్ ఈజీగా చేసేసాం. జస్ట్ ఒక హెడ్ ఇలా చూసి ఇలా చూడాల్సింది ఒక 12-13 టేక్లు. యాక్చువల్లీ ఆ షార్ట్ అయిన తర్వాత మాకు చాలా పెద్ద సీక్వెన్స్ ఉందన్నమాట. ఇది స్టార్ట్ ఇంకా. సో వీళ్ళందరూ వెయిట్ చేస్తారు, చలో అయితే ఎంటర్ అవుతాం అన్నట్టు. సో అది చాలా లేట్ అయింది. ఆ రోజు తొందరగా ప్యాకప్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ డే వచ్చాం. నెక్స్ట్ డే అన్న నాకు సరే ఈ కొన్ని షార్ట్స్ ఓకే అయిపోయిన తర్వాత కొంచెం సీన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మన టైం ఉన్నప్పుడు చేద్దామని నాకు ఆ స్పేస్ ఇచ్చారు. మళ్ళీ సీన్ అంతా అయిపోయింది. మళ్ళీ ఆ షార్ట్ కన్నా మనం నిన్న చలో చలో ఇప్పుడు వచ్చేస్తుంది అన్నీ అయిపోయింది ఇప్పుడు వస్తుంది అనుకుంటే మళ్ళీ ఒక మళ్ళీ నెక్స్ట్ ఏం లేదు కింద ఇలా ఇంతే. ఏం నచ్చలే తరుణ్ గారికి ఆ ఎక్స్ప్రెషన్? వాట్ వాజ్ నాట్ ప్రెసెంట్? సో 30 degrees లో లేపాలి. తిను 31, 29 అలా 36 వరకు వచ్చింది. 36 వరకు మీరు మ్యాథ్స్ ఇంత స్ట్రాంగ్. I'm sure it's not the geometry here. I'm sure it's not the geometry. What emotion was absent? అది చెప్పకూడదు. Correct. If you do that, అది చెప్తే మాత్రం తెలుసు. Okay, either way, we'll leave it at that. Sorry, ఆ యాంగిల్ ఏదో you couldn't take a head up and shot. Okay, fine, done. Priya. నాకు అసలు ఆక్వర్డ్ అయితే ఎప్పుడు ఏం అనిపించింది. వర్క్ షాప్ లో ఎక్కువ అనిపించింది. ఎందుకంటే నాకు స్లాంగ్ రాదు, హైదరాబాద్ స్లాంగ్ నాకు రాదు, తెలంగాణ స్లాంగ్. అదొక్కటి నాకు చాలా డిఫికల్ట్ అనిపించింది. అంతే. తెలంగాణ స్లాంగ్ మీకు రాలే అంటే నాకు కూడా రాదు. పర్వాలేదు. కొత్త కానీ నేర్చుకుని ఏం చేశా. That's the spirit. Okay. మీకు వర్క్ షాప్ లో ఇలా అరవండి, అలా చేయండి, క్యారెక్టర్ లాగా చేయండి, అలాంటివన్నీ చేయించారా? హెడ్ ఎక్కడ నాట్ చేయాలి, కళ్ళు ఎక్కడ ఆపాలి, బ్రీత్ ఎక్కడ తీసుకోవాలి. వీన్ క్యారెక్టర్ చాలా బౌండరీస్ ఉంటాయి అన్ని క్యారెక్టర్స్ లో. సో వీనికి చాలా ఉంటాయి వర్క్ షాప్. ఇంకెక్కువ వర్క్ షాప్ అంటే ఆపోజిట్ క్యారెక్టర్ కదా. మైసెల్ఫ్ నేను సెకండ్ క్యారెక్టర్ అయి ఉంటే ఏమో ఈజీ ఏమో, కానీ మనం బయట డీజే మీలో ఏం చూసారో తరుణ్, కానీ తరుణ్ విజన్ ఇస్ ఆన్ డాట్. ఆయన్ని చూస్తే నిజంగా ఈయనేంటి ఇలా చూస్తున్నాడు అని ఎవరైనా వెనక్కి తిరిగి చూసారు. వై ఇస్ లుకింగ్ లైక్ దట్? యాక్చువల్ చెప్పాలంటే తరుణ్ రామ్ క్యారెక్టర్ నాకు కూడా ఎందుకు అనిపిస్తుంది, ఈవెన్ ఐ ఫీల్ ద డైరెక్టర్ లో ఎక్కడో యాంగిల్ ఉంది కాబట్టి. We'll watch his interview next. మళ్ళా వస్తుంది. బిందు. ఓకే బిందు. అంటే నాకు వీళ్ళకైనా నీ ఆడిషన్స్ నాకు అవ్వలేదు. సారీ, ఆడిషన్స్ ఏంట్రా డబుల్ అంటే ఆడిషన్ అనుకుంటే ఇట్స్ నాట్ జస్ట్ ఆడిషన్. అంటే మీకైనా ఆడిషన్స్ కాదు అంటే ఓహో నాకు తొందరగా వచ్చిందని అనుకోవచ్చు. కాదు, వర్క్ షాప్ అంటే మీకు యాక్టింగ్ రాదు కాబట్టి మీరు వర్క్ షాప్. కరెక్ట్ చెప్పు. ఓకే, ఇదే ఆడిషన్ అండ్ వర్క్ షాప్ మీకైనా అవ్వలేదు, తక్కువ కంపారిటివ్లీ అన్ని అవ్వలేదు. అవసరం రాలేదు. అదే ఆబ్వియస్లీ దట్స్ బాగుంది. ఆబ్వియస్లీ సో కాకపోతే అంటే నాకు ఒకటే ఒక్క సీన్ కొంచెము ఆ భయం అవన్నీ క్రియేట్ చేపించాడు తరుణ్. అదే క్లైమాక్స్. వీడికి నాకు కాంబినేషన్ సీన్ అన్నమాట. అక్కడ ఏంటి అంటే ఒక 2 ఎమోషన్స్ ని అవుట్ చేస్తే ఒకటేసారి చూపించాలి. మనం బేసికలీ చేసేస్తాం. అంటే డే 1 నుంచి ఏ రోజు నాకు అన్ని ఇన్పుట్స్ ఎప్పుడు ఇవ్వలేదు తరుణ్. ఆ డే వచ్చేసరికి అంటే మనకి నార్మల్గా ముందు నుంచి ఇన్పుట్స్ ఇస్తా ఉంటే బ్రెయిన్ అలా ట్రైన్ అయిపోయి ఉంటుంది. సడన్ గా క్లైమాక్స్ వచ్చేసరికి ఎలాగో మనం చేసేస్తాంలే అని వెళ్ళాం క్యామ్ ముందుకి. అలా కాదు, ఓకే అంటే దట్ ఈస్ నాట్ ద బిహేవియర్. Are you talking to me? You know who I am, man. సరే ఓకేలే, ఏదో కన్ఫ్యూజన్ లో ఏదో టెన్షన్ ఉండాలి అంటారులే, మళ్ళీ చేద్దాం. బిందు ఏమైంది? అట్లా కాదు, మళ్ళీ ఎమోషన్ ఏమైంది బిందు? ఎమోషన్ ఏమైంది చేస్తున్నాను కదా.
సీరియల్ యాక్టింగ్ చెయ్యకు, యాక్టింగ్ చెయ్యి. ఓకే అది. సో నాకు అంత ప్రెషర్ నేను ఒక్కదాన్ని తీసుకోలేము కాబట్టి వీడియో షేర్ చేసుకొని వీడియో సరిగ్గా చేయలేదు. నా మీద ప్రెషర్ అంతా వాడి మీదకి పంపించేశారు. సో నా మీద కొంచెం ఫోకస్ తగ్గింది. ఇంకా ఆ రోజు షూట్ చేయలేదు, బతికిపోయారు. ఆ రోజు ప్యాకప్ అయిపోయాక తనకి క్లైమాక్స్ మీద ఎంత ఎమోషన్ ఉంది, అది ఎంత ఇంపార్టెంట్ అన్నది నాకు ఎక్స్ప్లెయిన్ చేశాడు తరుణ్. అప్పుడు ఒక దగ్గర కనెక్ట్ అవుతాం కదా, సో ఓకే లేదు అని వీడు నేను ఒక నైట్ అంతా కూర్చొని రిఫరెన్సెస్ చూసాం. నీకు గుర్తుందా? ఇంగ్లీష్ మూవీ రిఫరెన్సెస్ అని. అది నెక్స్ట్ డేకి ఓకే ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది, ఓకే ఇవాళ చేయగలుగుతాము అని. అయిపోయింది, క్యామ్ పెట్టారు, షార్ట్ ఓకే అని అన్నారు. ఇంకా మొత్తం ఇలా ఇలా తిరిగారు. ఇంతకుముందు ఇంటర్వ్యూలో చెప్పారు అభి నిజంగానే సీరియల్ యాక్టింగ్ చేశారు. మీరు ఎంత మాట అన్నారు అంటే సీరియల్ ఆర్టిస్టులు కాదు, అది నేను అనలేదు, డైరెక్టర్ అంటే అంటే వచ్చి మూవీనే డైరెక్ట్ చేస్తారా, సీరియల్ అయితే డైరెక్ట్ అలా అనాలని కాదు, బట్ ఎందుకు మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ చెప్పింది, మళ్ళీ ఎక్స్ప్లెనేషన్. వెరీ గ్రేట్ సీక్వెన్స్. చాలు నాకు. ఓకే అభి టర్న్. సో బేసికలీ మోస్ట్ డిఫికల్ట్ టాస్క్ ఉండేది బికాస్ దీంట్లో ఎడిలా కూడా వర్క్ చేశాను. సో బ్యాక్గ్రౌండ్ లో వర్క్ అండ్ షార్ట్ రెడీ ఉన్నప్పుడు కాస్ట్యూమ్ వేసుకొని రెడీ అయిపోతుండే అర్జున్. సో మిర్రర్ ముందుకు వెళ్ళి ఓకే ఇప్పుడు నేను అభి కాదు అర్జున్ అని చెప్పి మళ్ళీ అక్కడ నుంచి రీక్యాప్ అని చేసుకొని స్టార్ట్ చేస్తున్నాను. ఆక్వర్డ్ ఎక్కడ అనిపించింది అంటే ఇది ఫస్ట్ డే ఆఫ్ షూట్. బికాస్ ఆ ముందు రోజు కూడా లైక్ మేమంతా వర్క్ చేస్తున్నాం. సడన్ గా ఫస్ట్ డే ఫస్ట్ షాట్ అర్జున్ క్లోజర్ గుర్తుందా? ఫస్ట్ డే ఫస్ట్ షాట్ బిల్లు రావాలి యాక్చువల్లీ శ్రేయ ఇటు సైడ్ వచ్చింది అర్జున్ క్లోజర్. ఆ రోజు లిటరలీ నేను ఇంకా అభిలాగా ఉన్నా, అర్జున్ ఇంకా అసలు ఎక్కలేదు అర్జున్. తర్వాత కొంచెం అయ్యాక రిలాక్స్ అయ్యి కిచెన్ దగ్గర హిందూ ఇంకా గణ దేవెల్ అయితే నేను కూడా ఉన్నారా వీడు రెడీ అవుతున్నారు. సో వీళ్ళిద్దరు అక్కడ ఉండే కొన్ని ఇన్పుట్స్ ఇచ్చారు అండ్ అక్కడ నుంచి అర్జున్ స్టార్ట్ అయింది. దట్ వాజ్ ఆక్వర్డ్ మూమెంట్. బట్ తర్వాత మెల్లమెల్లిగా ఇట్లా. మీ ఐదుగురులో హూ డూ యూ థింక్ ఇస్ ద బెస్ట్ యాక్టర్? It's a very brilliant question. చాలా మంచి క్వశ్చన్ అడిగారు. బాగా మంచి క్వశ్చన్ అడిగారు. వేరేనా మంచి క్వశ్చన్ అడిగారు. చాలా బాగా మరి ఇంకేం ఆన్సర్ చెప్పాను. ఇది మా డైరెక్టర్ స్పెషల్ ఇంటర్వ్యూలో అది మేము చెప్పకూడదు. నేనైతే చెప్పుకునేదాన్ని, మీరు మీరు ఇప్పుడు కాదు, నేను చెప్పిన తర్వాత మీరు చెప్పడం కాదు, కాపీ బెస్ట్ ఫస్ట్ చెప్పాలి. స్టార్ట్ అయ్యాము. ఓకే యూనో ఏదో సిరీస్ స్టార్ట్ అయ్యేది కదా, ఎందుకు కాదు? అది 20th February యాక్చువల్లీ ఏదో చేసింది అక్కడ సిరీస్ లో ఏదో నాకు ఎందుకు ఒక డౌట్, మధ్యలో ఒక డైలాగ్ వాయిస్ మీదే అని. ఏ డైలాగ్ వాయిస్? ఎక్కడ ఇలాంటి వాళ్ళతో ఎలా ఫీల్ చేయాలో తెలియదా నీకు? ఓకే, హీరోయిన్ ని ఎవరు బాగా ఎంకరేజ్ చేస్తారా లవ్ స్టోరీకి? అర్థం కాలేదండి. హీరోయిన్ ని లవ్ స్టోరీకి ఎవరండి ఎంకరేజ్ చేసింది ట్రైలర్ లో? ఈయన కనిపించేది పాపం, ఈయనేం చేయలేదు, వెనకాల నుంచి ఇంజెక్ట్ చేసింది ఎవరు అంటున్నా? వెనకాల నుంచి ఇంజెక్ట్ చేసి సిరీస్ లోనా బయట కాదా? ఓకే ఏంటి బయట లవ్ స్టోరీ హీరోయిన్ కి లవ్ స్టోరీ ఉంది. సమ్మేళనం మూవీ హీరోయిన్ కి సిరీస్ లో కాకుండా బయట కూడా లవ్ స్టోరీ ఉంది. సరే ఓకే ఓకే సో టెల్ మీ, I really truly pray it's a very big hit and all you guys move on for great successful roles, inka challenging, inka fun, inka financially secure positions ki vellalani chaala gattiga korukuntu. May you all be rich and fantastic actors. All the very best and do not forget to watch Sammelanam on ETV Win. You have to watch it. ఎందుకు ఎన్నిసార్లు చెప్తున్నాను అనుకుంటారా? ఫస్ట్ వెళ్ళి ట్రైలర్ చూడండి. ఇట్స్ ట్రెండింగ్ నంబర్ 1 ఆన్ ట్విట్టర్ ఇండియా. You will know why if you go watch it. This is me, Soumya. Thank you so much, guys.